ఇద్దరు అమ్మాయిల మధ్య మొదలైన పరిచయం స్నేహంగా, ఆ స్నేహం ప్రేమగా చిగురించింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారింది. పెద్దలు ఎదురు చెప్పినా, సమాజం ఒప్పుకోకున్నా కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. కానీ వారి మధ్య విభేదాలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఎవరో ఒకరు మగవాడిగా మారాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఓ యువతి లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. మగవాడిగా మారింది. ఇదే సమయంలో ఆమెకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆమె పెళ్లి చేసుకున్న యువతి మరో యువకుడి ప్రేమలో పడింది. అంతేకాకుండా తనతో కలిసి ఉండేందుకు నిరాకరించింది. ఇక చేసేదేమీ లేక బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాకు చెందిన సనా ఖాన్, సోనాల్ శ్రీవాత్సవ అనే ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసుండాలని భావించి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరిలో ఎవరో ఒకరు మగవాడిగా మారాలని సోనాల్ సనాఖాన్కు చెప్పింది. దీంతో సనాఖాన్ లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. పురుషుడిగా మారి పేరును సుహైల్ ఖాన్గా మార్చుకుంది. ఈ సమయంలో సోనాల్ శ్రీవాత్సవకు ఓ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఆమెకు మరో అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో సోనాల్ సనాఖాన్ను దూరం పెట్టింది. నేను నీతో కలిసి జీవించలేను, అంత ఇబ్బందిగా ఉంటే వెళ్లి మళ్లీ అమ్మాయిగా మారు అని సనాఖాన్కు చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన సనాఖాన్ కోర్టును ఆశ్రయించింది. మే 30, 2022న ఆన్లైన్ ద్వారా కోర్టులో ఫిర్యాదు చేసింది. జూన్ 3న దావా వేసింది. సనాతో పాటు మరో ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని సోనాల్కు నోటీసులు పంపింది. అయితే సోనాల్ ఆ నోటీసులు తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పోలీసులు జనవరి 18న సోనాల్ను అరెస్ట్ చేసి జనవరి 19న కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరగనుంది. అయితే లింగమార్పిడి కోసం 6 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే ఒక ఊరుంది. ఆ ఊళ్ళో ఒక అమ్మాయి కనపడకుండా పోయింది. తమ కూతురు కనబడ్డం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్ చేస్తే కొన్ని రోజులకి ఒక అమ్మాయి మృతదేహం కనపడింది. దాన్ని కూతురు మిస్ అయిందని ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులకు చూపిస్తే ఆ అమ్మాయి తమ బిడ్డే అని అన్నారు. దీంతో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపాడని ఒక యువకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి జైలు శిక్ష వేయించారు. అతనిప్పుడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. కట్ చేస్తే జైల్లో ఉన్న యువకుడు చంపిన అమ్మాయి తిరిగొచ్చింది. పెళ్లి చేసుకుని పిల్లలతో తిరిగొచ్చింది. లేచిపోయిందండి. ప్రేమించినోడితో చెప్పా పెట్టకుండా లేచిపోయింది. పిల్లల్ని కని 7 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చింది. పాపం 7 ఏళ్ల నుంచి అనవసరంగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న యువకుడి పరిస్థితి ఏంటి? చంపకుండా చంపాడని ఆరోపించి జైల్లో పెట్టారు. 7 ఏళ్లు నరకం అనుభవించాడు. అయితే తన కొడుకు నిర్దోషి అని యువకుడి తల్లికి తెలుసు. అందుకు తగిన సాక్ష్యాలను కూడా తయారు చేసుకుంది. ఈ క్రమంలో ఆ మిస్ అయిన అమ్మాయి, చనిపోయిన అమ్మాయి ఒకరు కాదని తేలింది. హత్యకు గురైన అమ్మాయిని చంపింది తన కొడుకు కాదని, తన కొడుకు శిక్షకు కారణమైన అమ్మాయి బతికే ఉందని సాక్ష్యాలతో సహా బయటపెట్టిందా యువకుడి తల్లి. చూస్తుంటే ఇదొక సినిమా స్టోరీలా అనిపిస్తోంది కదూ. కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. ప్రేమించినోడితో లేచిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా బతికేసింది. పాపం ఆ అమ్మాయిని చంపాడన్న ఆరోపణలతో 7 ఏళ్ల నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడో యువకుడు. ఆ నిబ్బి చేసిన పని తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది కదూ. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. 17 ఏళ్ల వయసున్నప్పుడు ఒక అమ్మాయి గుడికి వెళ్ళింది. అప్పట్నుంచి తమ కూతురు కనబడ్డం లేదని అలీగఢ్ పోలీస్ స్టేషన్లో 2015 ఫిబ్రవరి 17న అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 363, 366 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. కేసుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆగ్రాలో ఒక గుర్తు తెలియని అమ్మాయి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఆ మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపిస్తే వాళ్లు తమ బిడ్డే అని గుర్తించారు. విష్ణు అనే వ్యక్తి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేశాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించడంతో పోలీసులు అలీగఢ్లో ఉన్న జైల్లో బంధించారు. ఈ ఘటన జరిగి 7 ఏళ్లవుతోంది. ఇప్పటికీ విష్ణు జైల్లోనే ఉన్నాడు. అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగిందని అందరూ సంబరపడ్డారు. కట్ చేస్తే ఆ అమ్మాయి బతికే ఉంది. చనిపోయిందనుకొని కేసు క్లోజ్ చేసిన పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఆ యువతి చనిపోలేదని తెలిసింది. ఏకంగా పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కని మరీ హ్యాపీగా జీవితాన్ని గడుపుతోంది. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం 17 ఏళ్ల వయసులో ఈ నిబ్బి ఒక నిబ్బాతో లేచిపోయి వెళ్లిపోయింది. పెళ్లి చేసుకుని భర్త నిబ్బాతో కొన్నాళ్లు హత్రాస్ జిల్లాలో నివాసముండి ఆ తర్వాత ఆగ్రా వెళ్లిపోయింది. అయితే తన కొడుకు విష్ణు అమాయకుడు అని నమ్మిన అతని తల్లి నిబ్బి ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఖచ్చితంగా చనిపోలేదని, పోలీసులు చూపించిన మృతదేహం ఆ అమ్మాయిది కాదని అనుమానంతో రీసెర్చ్ చేసింది.
అలీగఢ్లో ఉన్న కొంతమంది మత పెద్దల సహకారంతో వెతకడం మొదలు పెడితే ఓ మతపరమైన కార్యక్రమంలో ఆ అమ్మాయి విష్ణు తల్లి కంటపడింది. పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగారు. ఆ అమ్మాయి ఆగ్రాలో భర్త, పిల్లలతో కలిసి ఉంటోందని తెలుసుకున్నారు. ఎట్టకేలకు ఆ అమ్మాయిని నాగ్లా చౌక్ గ్రామంలోని హత్రాస్ గేట్ ప్రాంతం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ అమ్మాయి 2015లో తప్పిపోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదులు పేర్కొన్న అమ్మాయి ఒక్కటేనని ఆ అమ్మాయి ఒప్పుకుంది. అయితే పోక్సో కోర్టు అమ్మాయి DNA టెస్ట్ చేయాలని ఆదేశించింది. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ కేసులో రాజీ పడమని బలవంతం చేస్తున్నారని విష్ణు తల్లి ఆరోపణలు చేస్తోంది. తప్పిపోయిందనుకున్న అమ్మాయి హత్యకు గురైన అమ్మాయి ఒకరు కాదు. చనిపోయిందనుకున్న అమ్మాయి నిబ్బాని పెళ్లి చేసుకుని తన దారి తాను చూసుకుంది. గుర్తు తెలియని మృతదేహం కనబడితే పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులు విష్ణు హత్య చేశాడని ఆరోపించి శిక్ష పడేలా చేశారు. ఇప్పటికీ అతను జైల్లోనే ఉన్నాడు. మరి హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని చంపిందెవరు? ఏ తప్పు చేయని విష్ణుని అన్యాయంగా ఎందుకిరికించారు? తన జీవితంలో కోల్పోయిన 7 ఏళ్లని ఎవరు తిరిగిస్తారు? 7 ఏళ్లు జైల్లో అనుభవించిన నరకానికి బాధ్యులెవరు? ఒక నిబ్బి ప్రేమ వల్లే కదా ఒక యువకుడికి అన్యాయం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తర్వాత జరిగే పరిణామాలేంటో అని కనీస ఆలోచన లేకుండా తమ ప్రేమే గొప్పదని ఫీలయ్యే నిబ్బీలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.